ఒకప్పుడు దేశవ్యాప్తంగా చెడ్డీ గ్యాంగ్ ఫేమస్. ఇప్పుడు పాలమూరు జిల్లాలో బ్లేడ్ గ్యాంగ్ ఫేమస్. అదే బ్లేడ్ బ్యాచ్. చెడ్డీ గ్యాంగ్ తర్వాత ఇప్పుడు బ్లేడ్ గ్యాంగ్ ఎంట్రీ తీసి పాలమూరులో సుక్కలు చూపిస్తుంది. జడ్చర్లలో బ్లేడ్ బ్యాచ్ అరెస్టు, 10 తులాల బంగారం సీజు, బస్టాండ్లో బ్యాగులు కట్టు, మహిళలే టార్గెట్. ఇక పాలమూరును వణికించిన బ్లేడ్ గ్యాంగ్ పోలీసులకు చిక్కింది. సెకండ్లలో బ్యాగ్ కట్ చేసి కోట్ల స్టైల్లో దొంగతనాలు. ఇంకా హర్యానా గ్యాంగ్ అరెస్టు, జడ్చర్లలో కలకలం. బ్లేడ్తో బ్యాగ్ కట్ చేసి బంగారం మాయం చేసే గ్యాంగు. ఇంతకేం జరిగింది, ఏం కథ అరుచుకుందాం రండి. ఇప్పుడు పాలమూరు జిల్లా జడ్చర్ల కొత్త బస్టాండ్లో వరుసగా చోరీలతో మహిళలు భయభ్రాంతులకు గురైతున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. ఈ ముఠను శ్రీనివాస్ స్టైల్లో జడ్చర్ల పోలీసులు పట్టుకున్నారు. పాలమూరు జిల్లా జడ్చర్ల పోలీసులు చెక్కింగ్ చేస్తుండగా హర్యానా నెంబర్ ఉన్న కియా కారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న 6గురిని అదుపులోకి తీసుకున్నారు. అయ్యా, వీళ్ళ పని మామూలు పని కాదు. బస్టాండ్లో మహిళల బ్యాగులు కత్తిరించి అందులో ఉన్న బంగారు దొంగిలించడం వీళ్ళ స్పెషాలిటీ అంట. ఈ నెల 7న మహిళా బ్యాగ్ కట్ చేసి 6 తులాల బంగారం ఎత్తుకెళ్ళిండ్రు. అదే స్టైల్లో 18వ తారీఖున ఇంకో మహిళా బ్యాగ్ కట్ చేసి 3 తులాలకు పైగా నగలు దోసుకుండ్రు. ఇంకా బాధితుల ఫిర్యాదు రంగానికి దిగిన జడ్చర్ల పోలీసులు ఫ్లైఓవర్ దగ్గర చెకింగ్ చేస్తుంటే గ్యాంగ్ను పట్టేసిండ్రు. వారి దగ్గర నుంచి దాదాపు 10 తులాల బంగారం ఆభరణాలు, ఓ కియా కారు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా షాకింగ్ విషయం ఏమంటే ఈ ముఠా లీడర్ సందీప్పై ఇప్పటికే 15 కేసులు ఉన్నాయంట. ఇంకా పాలమూరు డీఎస్పీ వెంకటేశ్వర సార్ మాట్లాడుతూ మొత్తం 6గురిపై కేసులు నమోదు చేసి రిమాండ్కి తరలించినామని చెప్పిండ్రు. ఇంకెంతసేపు పోలీసు వాళ్ళు వీళ్ళే కాదు, మనం కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఊరుకోతున్నామని అడవిళ్ళ మెడల నగలేసుకొని అంతే తులం బంగారం సుమారు 1,20,000, 1,30,000, 1,40,000 దాకా ఉంది కదా, మనం కూడా జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ వెంకటేశ్వర సార్ చెప్తున్నారు. ఇంకా మీడియా సమావేశంలో వెంకటేశ్వర సార్ వెల్లడించిన వివరాలు మీరే తెలుసుకోండి. కానీ మనంతకు మనం జాగ్రత్త ఉండకపోతే ఎట్లుల్లా, కొద్దిగా పైలం అందరూ. మన జడ్చర్ల పట్టణంలోని బస్టాండ్లో ఒకటి 7వ తారీఖు రోజు, అంటే ఈ నెల 7వ తారీఖు రోజు ఒక దొంగతనం జరిగింది. బస్ ఎక్కి బస్సులో ఉన్న బంగారు వస్తువులు, ఒక లేడీ అంటే కంప్లైంట్ బస్ ఎక్కి బస్సులో ఉంటే ఆ బ్యాగ్ కట్ చేసి బంగారం దొంగతనం చేసుకొని పోవడం జరిగింది. మళ్ళీ నిన్న అది 6 తులాలు పోయింది, అది 6 తులాలు. మళ్ళీ నిన్న కూడా ఒకటి బస్ స్టాండ్లో సేమ్ బస్ ఎక్కిన తర్వాత లేడీ బస్సు బ్యాగ్ కట్ చేసి బస్సులో ఉన్న బ్యాగ్ని కట్ చేసుకొని అందులో ఉన్న 3 తులాల బంగారం పోయింది. అంటే మొత్తం కలిపితే 10 తులాల దాకా బంగారం పోయింది మన దగ్గర. పోతే ఆ విషయంలో ఎస్పీ గారు, మేడం గారు ఆదేశాల మేరకు మన సిఐ గారు, ఎస్ఐ గారు, మల్లేష్ ఎస్ఐ గారు అందరూ ఈరోజు బస్టాండ్లో వెహికల్ చెక్ చేస్తుంటే, మన బ్రిడ్జి కింద, ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద వెహికల్ చెక్ చేస్తుంటే ఒక హర్యానాకు సంబంధించిన కియా కార్ రావడం జరిగింది. ఆ కియా కార్లో ఆపి చెక్ చేస్తే అందులో 6 మంది ఉన్నారు. వాళ్ళు కొంచెం అనుమానాస్పదంగా ఉంటే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు 6గురు హర్యానాకు చెందిన వాళ్ళు. ఇందులో వాళ్ళ ఇంట్రాగేషన్ ప్రకారం సందీప్ అని ఇంపార్టెంట్, ఇతను ముఠా నాయకుడు. ఈయన మీద ఒక 15 కేసులు దాకా ఉన్నాయి, పాత కేసులు. ఈయన కొంతమందిని, ఇంకా మిగతా 5గురిని తీసుకొని, ఒకటి అశోక్, ప్రవీణ్, రాజేష్, సునీల్ కుమార్, సచిన్, ఇదంటే కార్ డ్రైవర్, వీళ్ళంతా హర్యానాకు సంబంధించిన వాళ్ళే. వీళ్ళంతా గ్యాంగ్గా ఏర్పడి బస్టాండ్లోకి వచ్చి కూర్చుంటారు. అక్కడ అబ్జర్వ్ చేస్తే అక్కడ బస్టాండ్లలో బ్యాగులలో ఊకే ఎవరైతే వాల్యుబుల్ ఉంటే ఊక టచ్ చేసుకుంటారు కదా, వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి వాళ్ళు బస్ ఎక్కగానే వాళ్ళ వెనకంగా బస్ ఎక్కి ఆ బ్యాగుని, వాళ్ళ ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా, 2-3 అందరు కలిసి ఆమె దృష్టి మరల్చి ఆ బ్యాగుని కట్ చేసి బ్యాగులో ఉన్న బంగారం తీసుకొని కొద్దూరం పోయినాక దిగి వెళ్ళిపోతారు. వాళ్ళు డైలీ వాళ్ళు చేసే పని అది. దాని ప్రకారం వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళ దగ్గర 10 తులాల బంగారం, మన దగ్గర పోయిన బంగారం యాసిడ్ దొరికింది. వాళ్ళని అదుపులోకి తీసుకున్నాం, అరెస్ట్ చేసినాం. వాళ్ళ దగ్గర బంగారం 10 తులాల బంగారం ప్లస్ వాళ్ళ కియా కార్ కూడా రికవర్ చేయడం జరిగింది. దీంట్లో కష్టపడి పనిచేసిన మా సిఐ గారు మరియు రాజేష్, మా మల్లేష్ ఎస్ఐ గారు, కానిస్టేబుల్ 2 విష్ణు అండ్ రాజు, వీళ్ళు కష్టపడి నరసింహరాజు వీళ్ళు కష్టపడి పనిచేసినందుకు ఎస్పీ గారు కూడా వాళ్ళని అభినందించడం జరిగింది. వాళ్ళకు కూడా స్పెషల్గా రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది.